తోటకూర శనగపిండి చీలా. ఓకే, సో చీలా చేయబోతున్నాం అనమాట, అది కూడా తోటకూరతో. ఎస్, అవును. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తెస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. సో మరి ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే, సో తోటకూర, అలాగే చక్కగా మనకి ఉల్లిపాయలు కానివ్వు, వెజిటబుల్స్, టమాటోస్ అండ్ ఆల్సో శనగపిండి, ఇంకొకటి బైండింగ్, ఇంకొకటి ఏంటంటే జొన్నపిండి కూడా. జొన్నపిండి, యా. సో శనగపిండి మాక్సిమం చాలా మందికి పడదు, అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బ్లోటింగ్ సెన్సేషన్స్ ఉంటాయని అంటారు. సో మనం రెండు కూడా ఈక్వల్ గా వేసుకుంటున్నాం, జొన్నపిండి అండ్ అలాగే శనగపిండి. అలాగే మనం బీన్స్, క్యారెట్ కూడా తెచ్చుకున్నామా? ఎస్, అవును. ఓకే, స్టార్ట్ చేద్దామా పల్లవి? యా, స్టార్ట్ చేసేద్దాం. సో ఒక మిక్సింగ్ బౌల్, అలాగే స్పూన్ కూడా. సో ఫస్ట్ మనం జొన్నపిండి వేసేసుకుంటున్నాం మొత్తము. ఇవి ఎంత ప్రపోర్షన్స్లో వేసుకోవాలి? సో ఇది వచ్చేసి మనం 1:2 రేషియోలో వేసుకోవచ్చు. అండ్ శనగపిండి, ఎవరికైతే బ్లోటింగ్ సెన్సేషన్స్ ఉంటుందో వాళ్ళు కొంచెం శనగపిండిని తక్కువ వేసుకోవచ్చు. సో మాక్సిమం మనం శనగపిండి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ కంప్లీట్గా శనగపిండితో కూడా చేసుకోవచ్చు చీలా. సో ఇలా చేసుకుంటే ఏంటంటే శనగపిండిలో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే పడదో ఇలా వేరే ఫ్లవర్తో మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ వేసిద్దాం ఫస్ట్. ఓకే, సో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా. ఇప్పుడు ఈ డ్రై పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. సో చీలా అనేది మనం యూజువల్లీ బ్రేక్ఫాస్ట్గా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా. ఎస్, అవును. నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం కూడా చీలాస్ని చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు, బికాస్ అందులో మనం ఏ వెజిటేబుల్స్ వేసినా సరే చక్కగా మెర్జ్ అయిపోతుంది. అవును. అండ్ అలాగే వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళకైతే చాలా ఈజీ రెసిపీ అండి. అండ్ ఇంకొంచెం ఏంటంటే దండిగా కూడా ఉంటుంది. ఎస్, అవును. అలాగే కొంచెం ఇప్పుడు జీలకర్ర. జీలకర్ర పొడి వేస్తున్నాము, అలాగే జీలకర్ర కూడా వేస్తాం. ఎస్, అవును. ఎప్పుడైనా మనం బేసన్ యాడ్ చేసినా, అండ్ ఇదేంటంటే కొంచెం డైజెషన్కి డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి కొంతమందికి, ముఖ్యంగా అసిడిటీ, బ్లోటింగ్ సెన్సేషన్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు జీరా ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే వీలైతే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని వేసేస్తున్నాం. ఫస్ట్ బీన్స్, ఓకే, అలాగే కొంచెం క్యారెట్ తురుము కూడా, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. తురుములాగా తీసుకుంటున్నాం కాబట్టి మనకేంటంటే త్వరగా వేగిపోతుంది కూడా. ఎస్, అవును. అలాగే పచ్చిమిర్చి కూడా. ఓకే, సో కారం ఇవన్నీ వేసాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం తక్కువే వేస్తున్నాను. గ్రీన్ క్యాప్సికమ్, నెక్స్ట్ టొమాటో ముక్కలు కూడా. అలాగే ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ తోటకూర మనం ఎక్కువగా వేసుకుంటున్నాం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఎక్కువ వేసుకుందాం. యా. సో ఇందులో ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. అలాగే సో ఇందులో మనకు మెయిన్ ఏంటి అంటే వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఆన్ చేయనా? యా, స్టవ్ ఆన్ చేసేయండి. సో అది కొంచెం మనకు ప్రీ హీట్ అవ్వాలి. ఇప్పుడు మనం చీలా కూడా వేసేసుకుంటాం. అలాగే సో ఇది మనం కొంచెం స్టఫ్డ్ వెజిటేబుల్స్ లాగా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఏదైనా సరే, లైక్ బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, అన్నీ కూడా మనం చీలాలో ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. సో పల్లవి, చీలా అయితే 2 పక్కల కాల్ చేసుకున్నాం కదా, ఇంకా అయిపోయినట్టేనా? యా, ఇంకా అయిపోయినట్టే. మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే
ఓకే పల్లవి, మరి అయిపోయినట్టేనా? ఓకే అమూల్య, తోటకూర శనగపిండి చీల రెడీ అయిపోయింది. ఓకే, తోటకూర శనగపిండి చీల అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. తోటకూర శనగపిండి చీల కావాల్సిన పదార్థాలు: జొన్నపిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు సరిపడా, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, తరిగిన బీన్స్ 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, తరిగిన తోటకూర 1 కప్పు. తోటకూర శనగపిండి చీల తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జొన్నపిండి, శనగపిండి వేసి సరిపడా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర, తరిగిన బీన్స్, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు, తరిగిన తోటకూర వేసి కాస్త నీళ్లు పోసి దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాకి నూనె రాసి వేడి అయిన తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని చీలాలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తోటకూర శనగపిండి చీల రెడీ.